ఓ అగస్త్య మహాముని, ఏ విధంగా అయితే మంత్రములలో శ్రీవిద్య శ్రేష్టమైనదో, ఆ శ్రీవిద్యలో కాదీ విద్య శ్రేష్టమైనదో, అదేవిధంగా తంత్రములలో లలితా సహస్రనామాలు శ్రేష్టమైనవి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ వ్యాసుల వారు చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రాస్టింగ్ కంపారిజన్ మనం అబ్జర్వ్ చేయాలి. మంత్రములు అని వేటిని అంటారు? పురుషుడు దేవతగా కల వాటిని మంత్రములు అంటారు. స్త్రీ దేవతగా కల వాటిని విద్యలు అంటారు. మరి ఈ శ్లోకంలో అర్థాన్ని గమనిస్తే మంత్రములలో శ్రీవిద్య శ్రేష్టమైనది అన్నారు వ్యాసుల వారు. అదేమిటి? శ్రీవిద్య అమ్మవారికి సంబంధించింది కదా, మరి అది పురుష దేవతా ప్రధానమైన మంత్రాలలో గొప్పది అని ఎందుకన్నారు వ్యాసుల వారు? దాని గూఢార్థం ఏమిటంటే, వేదాంత వాక్యాలు, స్తోత్రాలు ఎన్ని ఉన్నా అవన్నీ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని బోధించడానికే అన్న విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా వ్యాసుల వారు మనకి తెలియజేస్తున్నారు. అందుకే లలితా సహస్రనామంలో స్త్రీలింగ, పుంలింగ, నపుంసక, త్రిలింగ నామాలు కూడా మనకి కనిపిస్తాయి. మరి ఇవాళ చెప్పుకోవాల్సిన 16, 17వ శ్లోకాల్ని చూద్దామా? ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం, యాని నామ సహస్రాణి సద్యః సిద్ధిప్రదాని వై, తంత్రేషు లలితా దేవ్యాస్తేషు ముఖ్యమిదం మునే, శ్రీవిద్యైవ తు మంత్రాణాం తత్ర కాదిర్యథా పరా.